హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే సేమియా ఉప్మా చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాము. ముందుగా అయితే మనం సేమియా ఉప్మాలోకి కావాల్సిన వెజిటేబుల్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, బంగాళదుంప మీడియం సైజులో కట్ చేసుకోవాలి. అవి కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక మందపాటి ప్యాన్ తీసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. అందులో ఎండుమిరపకాయలు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు అవన్నీ వేసుకొని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలి. సేమియా ఉప్మాకి మెజర్మెంట్ వచ్చేసి 1 కప్పు సేమియా, ఏ కప్పుతో అయితే మనం సేమియాలు తీసుకుంటున్నామో అదే కప్పుతో 2 గ్లాసుల వాటర్ పడుతుంది. అలా అయితే పర్ఫెక్ట్ మెజర్మెంట్ అన్నమాట. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు 2 రెబ్బలు, ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అదేవిధంగా బంగాళదుంప ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు అన్నీ 1 by 1 వేసుకొని మూత పెట్టి ఒక 5 minutes ముక్కలన్నిటినీ మగ్గించుకోవాలి. ఓన్లీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఈ రెసిపీ వచ్చేసి మనం పిల్లలకి స్నాక్స్ బాక్స్ పెడతాం కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఇన్స్టెంట్గా కూడా మనం ఈ రెసిపీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా బాగా ఇంట్రెస్ట్గా తింటారు. ఇందులో రకరకాలుగా వెజిటేబుల్స్ అవి వేస్తూ ఉంటాం కాబట్టి హెల్త్కి కూడా మంచిదే. చాలా క్విక్గా చేసేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఈ వెజిటేబుల్స్ ముక్కలన్నీ ఈవెన్గా అన్నీ మగ్గిన తర్వాత 1:2 రేషియో ప్రకారంగా మనం ఇందులో వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసుల వాటర్కి 1 గ్లాసు సేమియా సరిపోతుంది. ఇందులో 2 గ్లాసులు వాటర్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి కలిపెట్టేసుకొని మూత పెట్టి నీళ్లు బాగా తెరలనివ్వాలి. అలా వాటర్ బాయిల్ అవ్వటానికి సుమారుగా ఒక 5 నిమిషాలు పడుతుంది. హై ఫ్లేమ్ పెట్టి మూత పెడితే 5 నిమిషాల తర్వాత ఈ విధంగా వాటర్ తెరులుతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం సేమియా వేసుకోవాలి. సేమియా వేసుకునేటప్పుడు కలుపుకుంటూ వేసుకుంటే మనకి ఉండలు కట్టకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా మనం చాలా సింపుల్గా సేమియా రెసిపీని క్విక్గా చేసేసుకోవచ్చు. పిల్లల స్నాక్స్ బాక్స్ కూడా ఇన్స్టెంట్గా చేసుకునే వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ ఇది. పైన గార్నిష్ కోసం నేతిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పుల్ని వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం లైట్గా కొత్తిమీర చల్లుకుంటే అంతే, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. If you like this video, please like and share this video, and also do subscribe for more interesting variety videos. Thank you for watching this video.